నవంబర్లో IVF ప్రొసీజర్లో 50% ఆఫ్ అన్ని 49 బ్రాంచ్లో త్వరపడండి. వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఇప్పుడు ఒక సింపుల్ అండ్ ఈజీ వంటకం చేసుకుందామండి. ఈజీ సింపులే కానీ బాగా చేతొచ్చిన వాళ్ళకు కూడా ఒక్కోసారి భలే సతాయిస్తుంది. ఎందుకు ముద్దయిపోయిందో అర్థం కాకుండా అవుతుంది. ఆలూ ఫ్రై. ఈ ఫ్రైని వెల్లుల్లిపాయలు వేసి చేసుకోవచ్చు, ఉల్లిపాయ వేసి చేసుకోవచ్చు, వెల్లుల్లి లేకుండా మా స్టైల్లో ఇంకు వేసి చేసుకోవచ్చు. ఎలాగైనా తాలింపు వేయచ్చు, తాలింపు వేయకపోవచ్చు. ఎలా కావాలంటే అట్లా గబగబా అప్పటికప్పుడు 10 నిమిషాల్లో ఆలూలు వేయించేసి కూరకు వడ్డిచ్చేసేయచ్చు. చక్కగా సాంబార్లోకి, పులుసులోకి, చారులోకి నడుచుకోవడానికి, పిల్లలకి ఒట్టిగా తినడానికి కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ బాగా తింటున్నారు, సాయంకాలం తినేస్తారు. కాకపోతే మనబోటి వాళ్ళని తింటే కొంచెం ఒళ్ళు వస్తుందండి. ఆల్రెడీ ఒళ్ళు వచ్చే వాళ్ళకి కాస్త ఇబ్బంది పెడుతుంది. అలాంటి బాధలు పెద్దగా ఏం లేకపోతే ఎప్పుడైనా వన్స్ ఇన్ వైల్ వేపుడు తినాలనిపిస్తే చేసేసుకోవచ్చు చక్కగా. ఆలు ఏంటంటే ఎప్పుడు స్టార్చ్ ఉంటుంది, అందులో కొంత పిండి పదార్థం ఉంటుంది కదా. మనం ముక్కలు తరిగి కట్ చేసి కాస్త 2-3 సార్లు నీళ్ళల్లో వేసి కడిగేసేయండి. కడిగితే ఒక తెల్లగా వస్తుంది, ఒక చిన్న అంటే స్టార్చీ వాటర్. ఆ నీళ్లు తీసేసి కనుక ఒక చిల్లు దాంట్లో ఇలా బుట్టలో వేసి పెడితే ఒక 5 నిమిషాలు అయ్యేసరికల్లా ఆరిపోతాయి. ఈ ఆరిన వాటితో ఫ్రై చేస్తే ముద్ద కాకుండా ఉంటుంది. కొంచెం నూనె ఎక్కువే పడుతుంది, ఒక నలకంతా. కాస్త మందపాటి మూకుడు కనుక పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. అక్కడే నుంచి ఒక 10 నిమిషాల్లో వేయించేసేయచ్చు. సులువుగా ఉడికే దుంప కదా. ఓ 2 స్పూన్ల నూనె వేద్దాం. నేను ఒక 2 పెద్ద ఆలూలు కట్ చేశాను. హైదరాబాద్లో ఉండి నాకు ఆలు అలవాటైపోయిందండి. ఊళ్ళల్లో బంగాళదుంప అంటాం మా వైపు, ఉర్లగడ్డలు అలాంటి పేర్లు కూడా ఉన్నాయి. సో ఎవరి ఊళ్ళో ఏదన్నా టేస్ట్ మాత్రం ఒకటే, చెయ్యి తేడా. కొంతమంది జీలకర్ర ఎక్కువ వేస్తారు, కొంతమంది వెల్లుల్లిపాయ వేస్తారు. మా వాళ్ళు ఒకళ్ళు అల్లం వెల్లుల్లి 2 వేస్తారు. ఒక డిఫరెంట్ స్మెల్ వస్తుంది. మన ఆసక్తిని బట్టి ఏదైనా వేసుకోవచ్చు. కాస్త మీడియం ఫ్లేమ్లో ఉంచండి. నూనె కాగాక జీలకర్ర వేద్దాం. ఇందులో సన్నగా చీరిన పచ్చిమిర్చి, ఒక 2 రెబ్బలు కరివేపాకు శుభ్రంగా కడిగేసి వేసేయండి. మీ చాయిసే, వేస్తే ఒక చిటికెడు పసుపు, కలర్ బాగా వస్తుందని వేసేసి ఆలు ముక్కలు ఇందులో వేసేద్దాము. నూనె ఎక్కువ వేసామని కంగారు పడద్దు. ముక్కలు వేగాక మనం ఆ నూనె పక్కకు తీసేసుకోవచ్చు. ఇంకా ఆలు కంటేనండి అరటికాయ వేపుడైతే ఎవ్రీ డ్రాప్ బయటకు వచ్చేస్తుంది అందులో నుంచి. కొంచెం నూనె ఎక్కువే వేసాం. కాస్త అకేషనల్గా కదుపుతూ, ఇవి కనుక మనం తరిగినట్టుగా మూకుడులో వేసేస్తే శుద్ధ అవుతాయండి. అంటే ఇప్పుడు ఒక్కొక్క కాలంలో కొత్త దుంపలు వస్తాయి కదా, ముద్దగా అయిపోతుంది. వాటిని శుభ్రంగా కడగటమే. ఉప్పు వేసినా వేయకపోయినా పర్వాలేదు. నీళ్ళలో 2-3 సార్లు కనుక నీళ్ళు బాగా కడిగేసి ఆరబెడితే చక్కగా వస్తాయి. బెండకాయ ముక్కలు ఆరబెట్టినట్టు ఆరబెట్టేసుకోవాలి. సో ఒక మాదిరి హై ఫ్లేమ్ మీద వేయించేసేయచ్చు. మీడియం టు హై మధ్యలో పెట్టుకోండి. అప్పుడప్పుడు కదుపుతూ ఉండండి. అడుగును కనుక పట్టుకుందా ఇంకా ముద్దయిపోయింది. పట్టుకొని ఇవ్వకుండా మాత్రం చూడాలి. మనం ఆరబెడితే పట్టుకోదు. అయినా కూడా దుంపలు కొత్తవైతే కొంచెం అనుమానం ఉంటుంది. నూనెని అలాగా వంచేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర వస్తుంది కదా, నేనైతే వడపోసేస్తాను. మళ్ళీ జీలకర్ర దులిపేసి ఇందులోకి వేసేస్తాను అనమాట. ముక్కలు క్రిస్ప్గా వేగిపోయినాయి, కనిపిస్తున్నాయి చూడండి. ఈ స్టేజ్లో మనం ఈ నూనెని తీసేసేయచ్చు. ఇప్పుడు మన మూకుడు కనుక వంచేయడానికి వీలైతే చక్కగా ఉంచేయండి. లేకపోతే అలాగా దేనితోటైనా స్పూన్ తోటి గరిటెలోంచి ఇలా తీసేసేయండి. అని మనం వడపోత దాంట్లో కనుక వేసుకుంటే దీన్ని మళ్ళీ మనం వెనక్కి వేసుకోవచ్చు. వడపోసేస్తే అప్పుడు మనం ఇందులో ఉప్పు కారం వేసేసుకుని రెడీ టు సర్వ్ అయిపోతుంది. ఆయిల్ అంతా, ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసానండి. మన అలవాటు ప్రకారం చేసుకోగలిగితే, అంటే ఇంత మాత్రం నూనె అయిపోతే ఇది ఇట్లా క్రిస్ప్గా రాదు. వేసిన నూనెని వంచేస్తే ఇది ఒక పక్కన పెట్టాను చూడండి. దీన్ని మళ్ళీ ఏ కూరల్లో అయినా వాడేసుకోవచ్చు. మళ్ళీ ఆలు ఫ్రై చేసినప్పుడు కూడా చేసుకోవచ్చు. పక్కన ఏదైనా తాలింపు, రసం తాలింపు, సాంబార్ తాలింపులో వాడేసుకోండి. సరిపడా ఉప్పు వేసేద్దాము. వెల్లుల్లి కారాలు అలాంటివి ఉండి, జీలకర్ర కారం అవి ఉంటే అవి వేసుకోవచ్చు. లేకపోతే మామూలు జనరల్ ఉప్పు కారం వేసుకోవటం. ఇందులో వేసిన పచ్చిమిర్చి ఫ్లేవర్ కోసమేనండి, అదేం పెద్ద కారం రాదు. మిర్చి కూడా భలే రుచిగా ఉంటుంది. ఒక
ఒక 2 నిమిషాలు ఉప్పు కారం పట్టేదాకా వేయించండి. స్టవ్ ఆపేద్దాము. దింపే ముందు నా సిగ్నేచర్ ఏంటంటే కొంచెం ఇంగు చిల్లు జల్లుతాను దీని మీద. ఈ వాసన చాలా ఇష్టం నాకు. ఎక్కువ వేయద్దు, ఒక చిటికెడు ఇంగు వేస్తే చాలు. రెడీగా ఉంది. ఏదైనా బౌల్లో తీసుకుని సర్వ్ చేసేయండి. ముక్కలు చక్కగా మువ్వల్లాగా వేయినాయి చూడండి, గలగల్లాడుతూ. ఇది కొంచెం ఒక చిటికెడు కారం తక్కువ వేస్తే పిల్లలకి స్నాక్ లాగా తినడానికి ఇచ్చేయచ్చు. మనకు కూడా బాగుంటుంది. ఏదైనా చిన్న పార్టీస్లో ఆలూ వెడ్జెస్ అంటారు కదా, పెద్ద పెద్ద వెజ్ కాకుండా ఇలా చిన్నవి కూడా బాగుంటాయి. లేదా మనం అన్నంలోకి, చారులోకి, సాంబార్లోకి నలుచుకోవడానికి వేపుడు ముక్కలే కలుపుకొని తినగలిగే వాళ్ళు కొంతమంది ఉంటారు. అదొక స్టైల్, వాళ్ళ అలవాటు. దాని అలా తినేయచ్చు. ట్రై చేసి చూడండి. ఇందులో ఇంకా అల్లం వెల్లుల్లి వేసుకోవటము అవన్నీ కూడా ఎవరి చాయిస్ వాళ్ళది. గుమగుమలాడే ఆలూ ఫ్రై రెడీగా ఉంది. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీ మామ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.